నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. 2015లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పరిస్థితి రిస్క్లో పడిపోయింది. వారి ఉద్యోగాలు ఇప్పటికైతే పోయినట్లే. ఇదొక్కటే కాదు, ఇటీవలే కాలంలో పాత నోటిఫికేషన్లు చాలా వరకు రద్దు చేస్తూ కోర్టులు ఉత్తర్వులు కూడా ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 రద్దు చేశారు. ఆ నోటిఫికేషన్లో ఎంపికైన వారంతా ఇప్పుడు సీనియర్ ఆఫీసర్లుగా ఉన్నారు. వారి పరిస్థితి గాల్లో దీపంలా మారిపోయింది. ఇంతకు తప్పెవరిది? ఎవరు శిక్షను అనుభవిస్తున్నారు? ఉద్యోగ పరీక్షల నిర్వహణ, నియామకాలు పారదర్శకత లేకుండా నిర్వహించడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం పక్కాగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నిర్వహణలో మాత్రం అనేక టెక్నికల్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అవే కారణాలతో పరీక్షలు పూర్తయిన తర్వాత, నియామకాలు జరిగిన తర్వాత కోర్టులు కూడా వాటిని పక్కన పెట్టేసి కోర్టులో కేసులు నలుగుతూనే ఉన్నాయి. కోర్టులు కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లంతో నియామకాలను కూడా రద్దు చేసేస్తున్నాయి కోర్టులు. ఫలితంగా ఉద్యోగం పొందిన వారు కూడా రోడ్డున పడేటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గ్రూప్స్ ఉద్యోగం సాధించడానికి యువత ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలా శ్రమ చేసి వచ్చినటువంటి ఉద్యోగం తప్పుదని, కొనుక్కున్నారని, అక్రమమని రద్దు చేస్తే వారికి ఎలా ఉంటుంది? నిజంగా నియామకాల్లో తప్పు జరిగిందో లేదో ఎవరికి తెలియదు. కానీ శిక్ష మాత్రం అనుభవించాల్సి వస్తుంది. ఇటీవలే గ్రూప్ 1 నియామకాల్లో ఇదే పరిస్థితి కనబడింది. కోర్టు అనుమతితో ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇచ్చేశారు. ఎంతో మందికి స్ఫూర్తి కథలు, అదే అంటూ ఉంటాం కదా, మోటివేషనల్ వాళ్ళ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా బయటికి కూడా వచ్చాయి. కానీ వారి ఉద్యోగాలను కోర్టు తీర్పుకి లోబడి ఉంటాయి. ఒక 10 ఏళ్ల తర్వాత అయినా వ్యతిరేకంగా తీర్పు వస్తే ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత సమయం వృధా చేసుకోవడం దండగా. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఎంతో మంచి జీతభత్యాలు లభిస్తున్నాయి. లగ్జరీ లైఫ్ వస్తుంది. సివిల్స్ పాస్ అయిన వాళ్ళు కూడా సర్వీస్ను వదిలేసి ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేటు కంపెనీలకు తగినట్లుగా స్కిల్స్ పెంచుకొని ఆ దిశగా పోటీ పడితే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తడబడి సమయాన్ని వృధా చేసుకొని దాన్ని సాధించిన తర్వాత కూడా అది ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళడం విషాదకరమే. యువత ఈ అంశంపై ఆలోచించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా అశోక్ నగర్ ప్రాంతంలో గ్రూప్స్కి, ఏపీపీఎస్కి, టీఎస్పీఎస్సీకి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి గమనించండి. మీ కామెంట్స్ని ఇక్కడ తెలియజేయండి.